కొన్ని మాటలు చెప్పాలంటే మనసు రాదండి, నోరు కూడాను పెగలదు. కారణం ఏంటంటే ఒకటి భయం, జనాలు ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పేసి. కానీ ఒక్కొక్కసారి పరిస్థితి గంభీరత ఎలాగుంటుందంటే చెప్పకపోతే ఎలాగా అని అనిపిస్తూ ఉంటుంది మనసుకి. కాబట్టి చాలామంది ఒప్పుకోకపోయినా కూడాను ఒక విషయాన్ని చెబుదామని చెప్పేసి నేను ధైర్యం చేస్తున్నానండి. అది కూడాను వివాహాలకు సంబంధించింది. దాదాపు 10 ఏళ్ళు అనుకుంటాను కదా, ఆడపిల్లలకి మగపిల్లలకి పెళ్ళిళ్ళు కావటం గగనంగా ఉంది. ఆడపిల్లలకి 30 ఏళ్ళు వచ్చేస్తున్నాయి, మగపిల్లలకి 35 ఏళ్ళు వచ్చేస్తున్నాయి. రకరకాల కారణాలు అన్నమాట, రకరకాల కారణాలు. దీని గురించి ఆల్రెడీ నేను ఒక 30 పైగా వీడియోలు చేశాను, ఎందుకు ఇలా జరుగుతున్నది అని. ఎంతమంది చూశారో ఎంతమంది చూడలేదో నాకు తెలియదు, కానీ పరిస్థితి మటుకు గంభీరంగానే ఉంది. టూకీగా చెప్పే ప్రయత్నం చేస్తానండి, ఎందుకు ఎంత గంభీరంగా ఉంది అని. చెప్పాను కదా, మొహమాట పడకూడదు కొన్ని విషయాల్లో అని చెప్పేసి. ముఖ్యంగా స్వార్థం అండి, డబ్బు మీద మోజు, ఆస్తులున్నాయన్న గర్వం. ఈ ప్యాకేజీల్లో వీళ్ళు ప్యాక్ అయిపోతున్నారండి. మగపిల్లల తల్లిదండ్రులు కానివ్వండి, ఆడపిల్లల తల్లిదండ్రులు కానివ్వండి, అలాగే ఆడపిల్లలు మగపిల్లలు కూడా. ఇంకొక విషయం ఏంటంటే, అంటే ఎక్కువగా వినపడుతున్న విషయం, ఆడపిల్లల తల్లిదండ్రులు వాళ్ళ ఆడపిల్లల యొక్క వివరాలు ససేమిరా ఇవ్వటం లేదు అని చెప్పేసి. అంటే చాలామంది మా పిల్లలను చూస్తున్నారు, ఎక్కడో అక్కడ వెనకం చేస్తున్నారు. ఎక్కడ వెనకం చేస్తున్నారు అన్నది మటుకు బయటికి రానివ్వట్లేదు అని. జాతకాల మాట ఎట్లా ఉంది కదా, జాతకాలు కుదరలేదు అంటున్నారు. అయ్యో అదేం లేదండి, మా అబ్బాయికి మరి జాతకాలు కుదిరాయని మా బ్రహ్మగారు చెప్పారు కదా అంటే, మరి మా బ్రహ్మగారు చెప్పారండి కుదరట్లేదు అని చెప్పేసి. అలా అంటే ఏ గొడవ ఉండదండి, ఏ గొడవ ఉండదు. పరిస్థితి ఎలా ఉందంటే మీ అందరికీ తెలుసు, మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కానీ ఇతర మతస్థుల దాడి కూడాను కొన్ని కులాల మీద జరుగుతున్నదండి. ఈ కులము ఆ కులం అని కాదు, కానీ కొన్ని కులాల మీద జరుగుతున్నది. చివరికి ఆలస్యం చేసి 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 పరిస్థితి చేతికి రాక దుఃఖిస్తున్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు. పరాకష్టం ఏంటంటే కొంతమంది తల్లిదండ్రులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. మనం పేపర్లో చూస్తూనే ఉన్నాం కదా. దీనికి అంతటికీ కారణం ఏంటంటే తల్లిదండ్రులు ఒకవైపు, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఒకవైపు ఒక ఇదమిద్దమైన నిర్ణయానికి రాకపోవటమే. నేను మళ్ళీ చెప్తున్నానండి, స్వార్థము, డబ్బు మీద మక్కువ, అట్లాగే ఆస్తులు అంతస్తులు, ఇవే ప్రాతిపదికగా నిలుస్తున్నాయండి. ఒక మంచి కుటుంబం నుంచి అమ్మాయిని ఎన్నుకోవటంలో కానీ, లేకపోతే అబ్బాయిని ఎన్నుకోవటంలో కానీ. నేను ఘంటాపదంగా ఒక మాట చెప్తున్నాను, అదేంటంటే డబ్బుకి ప్రాముఖ్యత ఇచ్చినంత కాలము, ఆస్తులు అంతస్తులకి ప్రాముఖ్యత ఇచ్చినంత కాలము, టేక్ ఇట్ గ్రాంటెడ్, ప్రస్తుతం ఉన్న కాలమాన పరిస్థితుల్లో, జనరేషన్ గ్యాప్లో పెళ్ళిళ్ళు జరగకుండా అవకాశం మటుకు చాలా ఎక్కువగా ఉందండి. మరి ఏంటి కిరణ్ గారు, ఏంటి సొల్యూషను అని మీరు అడగచ్చు. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఎప్పుడైనా సరే ఇవాళ రాత్రి భోజనం చేసిన తర్వాత నిజాయితీగా ఆలోచించుకోండి. ఎందుకంటే మీ మనస్సు అనే న్యాయస్థానంలో మీరే ముద్దాయి, మీరే విట్నెస్, మీరే ప్రాసిక్యూటర్, మీరే జడ్జి కూడా. ఆలోచించుకోండి అంతే. ఆలోచించుకున్న తర్వాత కూడాను నేను ఒప్పుకోను అని అన్నారనుకోండి, ఇంకా దానికి చేసేది ఏముంది చెప్పండి. నేను మటుకు చేసేది ఏముంది, ఎవరి మటుకు చేసేది ఏముంది.
ఒక్కసారి భోజనం చేసి నిద్రపోయే టైంకి పడుకొని కానీ కూర్చొని కానీ అలా ఆలోచించండి. మన తల్లిదండ్రులకి వివాహాలు ఎలా జరిగాయి, మన తాతయ్యలకి, అమ్మమ్మలకి, నాయనమ్మలకి వివాహాలు ఎలా జరిగాయి ఆ రోజుల్లో అని ఆలోచించండి. ఎందుకంటే మీ తల్లిదండ్రులు కూడా చెప్తూ ఉంటారు కదా, వాళ్ళ వివాహాలు ఎలా జరిగాయి, లేకపోతే తాతయ్యలు, అమ్మమ్మలు, నాయనమ్మలు వివాహాలు ఎలా జరిగాయని చెప్తూ ఉంటారు కదా. నేను కూడాను నిజాయితీగా వేసుకొని ఆ ప్రశ్నలు మీతో మాట్లాడుతున్నానండి. డబ్బును చూడలేదండి, కుటుంబాన్ని చూశారు, పూజా పునస్కారాన్ని చూశారు, సంస్కారాన్ని చూశారు, పెద్దల మనస్తత్వాన్ని చూశారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ అబ్బాయి ఈ అమ్మాయిని పోషించుకోగలడు అన్న ఒకే ఒక ప్రాతిపదిక మీద ఆడపిల్లల్ని ఇవ్వడం జరిగిందండి. వాళ్ళ ఉద్దేశం ఒకటే, అంతగా ఇబ్బంది వస్తే మనం ఉన్నాం కదా సర్ది చెప్పడానికి, ఆదుకోవటానికి అని, అంతే. అదేంటూ పైకి చెప్పర్లేండి, కానీ అబ్బాయి మీద భరోసాతో, అట్లాగే అమ్మాయి అణుకోగలది, పర్వాలేదు నెగ్గుకు రాగలదు అన్న ఒక నమ్మకంతో సంబంధాలు కుదిరేవి. ఈ పెళ్ళిళ్ళ పేరాయిలు అంటూ ఉండేవాళ్ళు కదా, వాళ్ళు కూడా చాలా నిజాయితీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు వాటి స్థానంలో మ్యారేజ్ బ్యూరోలు వచ్చాయనుకోండి, అవి చేస్తున్న దురాగతాలు అంతా ఇంత కాదు. అక్కడక్కడ మంచి వాళ్ళు ఉన్నారు, నేను కాదు. కాబట్టి ఒక్కసారి నిజాయితీగా మీరు వెనక్కి వెళ్ళి ఆలోచించుకొని ఎలా జరిగాయి. మరి ఇన్ని కష్టాలు వచ్చినా కూడాను మన తాతయ్యలు, అమ్మమ్మలు, నాయనమ్మలు, అలాగే మన తల్లిదండ్రులు కూడా నిలబడ్డారు కదా. ఇంట్లో జరుగుతున్న తతంగానికంతా మనం ప్రత్యక్ష సాక్షులం కదా. అటువంటప్పుడు 40 ఏళ్ళ 50 ఏళ్ళ వైవాహిక జీవితాన్ని సర్దుకుపోతూ గడిపారు కదా. ఆలోచించండి. నేను ఎందుకు చెప్తున్నానంటే 23-24 ఏళ్ళ వయసులో అమ్మాయికి, 26-25 ఏళ్ళ వయసులో అబ్బాయికి, అంటే 4 ఏళ్ళు 5 ఏళ్ళు గ్యాప్ ఉండాలండి. మ్యారేజ్ కనుక జరిగితే ఎంత భవిష్యత్తు ఉందండి వాళ్ళకి చెప్పండి. 40 ఏళ్ళు ఉంది, 50 ఏళ్ళు ఉంది, ఏం సంపాదించుకోలేరా చెప్పండి. సంపాదించుకుంటారుగా. మీ జీవితానుభవాన్ని రంగరించి వాళ్ళకి పోయడానికి మీరెటు ఉన్నారుగా. కాబట్టి ఆస్తిపాస్తుల విషయంలో, అలాగే అంతస్తుల విషయంలో, ప్యాకేజీల విషయంలో దయచేసి స్వార్థానికి పోవద్దండి. ఈ ప్యాకేజీలు అనగానే సాఫ్ట్వేర్ ఉద్యోగాలే కదా. 45 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంటికి పంపించేస్తారండి నిర్దాక్షిణ్యంగా. మహా అయితే 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎవరు చేయలేరు కూడాను. ఆ ఒత్తిడి ప్రపంచంలో వాళ్ళు నిలబడలేరు. ఇంకా మానేద్దామని అనిపిస్తూ ఉంటుంది. ఆ స్పీడ్ కూడా తగ్గుతుంది. దీన్ని మల్టీనేషనల్ కంపెనీలు కూడా గమనిస్తాయి. కాబట్టి ఈ ప్యాకేజ్ అనే కాన్సెప్ట్ని కాసేపు పక్కన పెట్టండి. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగమే కాదు కదా, రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి కదా. ఆ దృష్టికోణంలో ఆలోచించండి. అసలు పాయింట్కి వస్తాను. మీకు ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, నేను కాదంటలేదు. కానీ అద్భుతమైన ఆడపిల్లలు, అద్భుతమైన మగపిల్లలు చాలా చోట్ల ఉన్నారండి. నేను చూస్తూనే ఉన్నాను. మంచి సంస్కారవంతమైన కుటుంబాలు ఉన్నాయి, పూజా పురస్కారం ఉన్న కుటుంబాలు ఉన్నాయి. ఒబ్బిడితనంతా ఉన్న ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు. కానీ విచిత్రం ఏంటంటే ఎక్కడ ఉన్నారు అన్నది తెలియని పరిస్థితి. ఎందుకంటే చెప్పేవాడు లేడు, సర్టిఫై చేసేవాడు లేడు. ఒకవేళ చేసినా ఇందాక నేను అన్నట్టుగా స్వార్థము, ఆస్తులు, అంతస్తులు, ప్యాకేజీలు, ఇన్ని దృష్టిలో పెట్టుకొని సంబంధాలను దూరం చేసుకుంటున్నారు. మీరు కలిగిన వాళ్ళై ఉండవచ్చండి, నేను కాదంటలేదు. కానీ నలిగినా కూడాను సంస్కారంతో, ఆత్మాభిమానంతో, ఎవరికీ చెప్పుకోలేక
నిశ్శబ్దంగా గడుపుతున్న కుటుంబాలు ఈ సమాజంలో కొన్ని వేలు ఉన్నాయి. అటువంటి ఇంటి నుంచి అమ్మాయిని తెచ్చుకున్నా, లేకపోతే అటువంటి ఇంటి నుంచి అబ్బాయిని తెచ్చుకున్నా కూడా వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుందండి. ఎందుకంటే ముందు ప్రేమించే గుణము ఇటువైపు తల్లిదండ్రుల్లో ఉండాలి, అటువైపు తల్లిదండ్రుల్లో ఉండాలండి. అంటే కలిగి ఉన్న మీరు కొద్దో గొప్ప నలగడానికి సిద్ధంగా ఉన్న కుటుంబంలోని పిల్లల్ని మీరు ఎందుకు అల్లుళ్ళుగా, కోడళ్ళుగా తెచ్చుకోకూడదు? ఆలోచించండి. అంటే మీలోనే త్యాగ గుణం కనుక లేకపోతే ఇంకా ఏ గుణం ఉన్నట్టు చెప్పండి. ఆలోచించి మీరే చెప్పండి. ఒక 6 నిమిషం తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. మీలో త్యాగ గుణం లేదు, ఇంకే గుణం ఉన్నట్టు చెప్పండి. స్వార్థం ఉన్నట్టు కదండి. ఈ స్వార్థము మిమ్మల్ని బలి చేస్తుంది, మీ పిల్లల్ని కూడా బలి చేస్తుందండి. బలి చేస్తూనే ఉంది. వయసు మీద పడిపోతుంది కదా ఆడపిల్లలకి, మగపిల్లలకి. వేరే మతాల వాళ్ళ దాడి కూడా జరుగుతున్నది కదా. చివరికి ఏం సాధించినట్టు చెప్పండి? రాబోయే అమ్మాయిని ఆ వెనక డబ్బులు ఉండకపోవచ్చు, అద్భుతమైన క్రియేటివిటీ ఉండొచ్చు, సర్దుకుపోయే గుణం ఉండొచ్చు, రేపొద్దున సమస్య వస్తే ఎదుర్కొనే గుణం ఉండొచ్చు. మరి అటువంటి పిల్లలు ఉన్నారు కదండి. మీలో ఆ మంచితనం లేకపోతే, ఆ త్యాగ గుణం లేకపోతే, ఆస్తులు ఉండి అంతస్తులు ఉండి ఉపయోగం ఏముంది చెప్పండి? పిల్లలకి చివరికి నిరాశే కదా. 35 ఏళ్ళు వచ్చిన పిల్లాడికి చివరికి నిరాశే కదా. అమ్మాయికి కూడా నిరాశ కదండి. కాబట్టి ఎదగండి. 23 ఏళ్ళ అమ్మాయి ఉందంటే వాళ్ళ తల్లిదండ్రులకి 45-50 మధ్య ఉంటాయి కదా. వాళ్ళు కూడా కష్టపడగలరుగా. ఇంకొక 10-15 ఏళ్ళు పడగలరు కదా. అలాగే అబ్బాయి తల్లిదండ్రులు కష్టపడగలరు కదా. అలాగా మీకు ఏమన్నా ఉంటే ఆస్తులు అవి పెంపొందించుకోండి. మీ అనుభవాన్ని పిల్లలకు కూడాను ధారపోయండి. అలా కలిసి ఎదగండి. అంటే ఒకటేనండి నేను చెప్పేది. కలిగిన మీరు నలిగిన వాళ్ళని స్వార్థంతో పోకుండా సంస్కారంతో ఆదుకునే ప్రయత్నం చేయండి. ఆ అమ్మాయి మిమ్మల్ని దేవతలుగా పూజిస్తుందండి. నాకు ఏముందని చెప్పి ఈ కుటుంబంలోకి నన్ను ఆహ్వానించారు అని చెప్పేసి రేపొద్దున అబ్బాయి కూడాను ఆలోచిస్తాడండి. ఇంకొక ముఖ్యమైన విషయం, 60 తర్వాత మీరు నలిగిపోరా? 70 తర్వాత నలిగిపోరా? మీ త్యాగం రేపొద్దున అప్పుడు అక్కడికి వస్తుందిగా, కోడల రూపంలోనో లేకపోతే అల్లుడి రూపంలోనో కదా. పుట్టుకతోనే ఎవరు కూడాను బిల్ గేట్స్లో పుట్టరండి. బిల్ గేట్స్ కూడాను చాలా ఇబ్బందులు పడి పైకి వచ్చినవాడు. ఎవరినైనా తీసుకోండి, కోటీశ్వరుని కష్టపడి పైకి వచ్చినవాడే. ఆ కష్టంలో మీకు తెలిసినప్పుడు మీ పిల్లలు కష్టపడాలని మీకు లేదా? మీ జీవితానుభవాన్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడాను మీకంటే సులువుగా పైకి వచ్చే అవకాశం ఉంది కదా. కాబట్టి చివరిగా ఒకటే మాట, మంచి పిల్లల్ని వెతుక్కోండి. ముఖ్యంగా ఆడపిల్లల్ని వెతుక్కోండి, మగపిల్లల్ని కూడాను అలాగే వెతుక్కొని తీసుకొచ్చి, నాన్న ఇది మన కుటుంబం, ఇది మనకున్న కొద్ది గొప్ప ఆస్తి, ఇక నుంచి ఎదుగుదాం, మేమంటూ వెన్నుదన్నుగా నిలుస్తాం మీకు అని చెప్పేసి 2 కుటుంబాలు కూర్చొని మాట్లాడుకోండి. స్వార్థానికి పోవద్దండి. ఆడపిల్లలు బలవుతున్నా, మగపిల్లలు బలవుతున్నా స్వార్థమే తప్ప ఇంకొక కారణం ఏమీ లేదు. ఒక విధంగా చెప్పాలి అంటే మాకు ఆస్తులు ఉన్నాయన్న గర్వం, అంతేనండి. 30 చేరిన ఆడపిల్ల యొక్క శరీరం ఎలాగుంటుంది చెప్పండి? కోమలత్వంతో ఉంటుందా? మీ అమ్మాయి 23 ఏళ్ల ఫోటోని లేకపోతే 24 ఏళ్ల ఫోటోని, ఇప్పుడున్న ఫోటోని పక్కన పెట్టి చూసుకోండి, మీకే తెలుస్తుంది ఎంత చేంజ్ వచ్చిందో.
అటువంటి అమ్మాయిని నిజంగా ఎవరైనా సరే సర్దుకుపోయే మనస్తత్వం ఒప్పుకుంటారా చెప్పండి? మీ డబ్బులు ఎవరికండి చివరికి? ఎవరికి మీ డబ్బులు చెప్పండి? విష్ణుమూర్తి సమానుడైన మీ అల్లుడికి మీ అమ్మాయికే కదా కదా. ఆలోచించండి. స్వార్థానికి పోవద్దండి. త్యాగానికి ప్రాముఖ్యత ఇవ్వండి. పెద్ద మనసు చేసుకోండి. మీ పిల్లలు ఆనందంగా ఉంటారు, మీరు కూడా ఆనందంగా ఉంటారండి. కాకపోతే ఏంటంటే డిస్కస్ చేసుకోండి. ఉన్నదన్నట్టుగా థ్రెడ్ బేర్గా, అంటే పోగు తీసి ఇది పరిస్థితి, ఇలా ఉండాలని అనుకుంటున్నాం, భవిష్యత్తులో మీకు ఇష్టమేనా అని చెప్పేసి డిస్కస్ చేసుకోండి. ఇబ్బంది లేదండి. పెద్ద మనసు చేసుకోండి. లేకపోతే మీకు కోటాను కోట్లు ఆస్తి ఉండొచ్చు, కార్లు ఉండొచ్చు, పొలాలు ఉండొచ్చు, పెద్ద పెద్ద బిజినెస్లు ఉండొచ్చు. అటువంటి ఇళ్లల్లో మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు, ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు హలో లక్ష్మణ అని గగ్గోలు పెడుతున్నారండి. నాకు తెలుసు, నేను చూశాను కూడా. కొన్నిటిని కుదిర్చే ప్రయత్నం చేశాను. ఎవరి అహం వాళ్ళది, ఎవరి స్వార్థం వాళ్ళది. ఇన్ని ఆశలు కూడబెట్టిన మీరు ఒక్కసారిగా గతంలోకి వెళ్ళి చూడండి. అప్పుడు మీకు ఏముంది చెప్పండి? కష్టపడ్డారు కదా, మీ పిల్లలు కూడా కష్టపడాలి కదా. ఒక విధంగా మీ పిల్లలు అదృష్టవంతులండి. ఎందుకంటే మీ జీవితానుభవం ఉంది కాబట్టి వాళ్ళని పైకి తీసుకురండి. కష్టపడి సంపాదించిన డబ్బు విలువ వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఆడపిల్లల తల్లిదండ్రులు, మగపిల్లల తల్లిదండ్రులు పెద్ద మనసు చేసుకొని బంగారు కొండలు లాంటి అమ్మాయిలు ఉన్నారండి, అబ్బాయిలు ఉన్నారండి. దయచేసి ఇదే పనిగా నోడం బిగించి సమాజంలోకి వెళ్ళి ఎదురెళ్ళి పలకరించి ఎదురు తెచ్చుకోండి. జీవితం అద్భుతంగా ఉంటుందండి. లేకపోతే పిల్లల్లో నిరాశ, నిస్పృహలే, మీలో కూడాను నిరాశ, నిస్పృహలే. ఎంతకంటే చెప్పడానికి నా దగ్గర మాటలు లేవండి. కాబట్టి దయచేసి పెద్దలు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఆలోచించండి. తొందరగా చేసేయండి పిల్లలకి. ఇదండి వీడియోలోని సంగతి. వీడియో కనుక నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీలైనంత ఎక్కువ మందికి దీన్ని షేర్ చేయండి. కదులుతారండి, తప్పకుండా కదులుతారు. ఒక్కళ్ళైనా కదులుతారు, ఆలోచిస్తారు. ఈరోజు రాత్రికి ఆలోచిస్తారు. నిజమే కదా అని చెప్పేసి తొందరపడతారండి. 3-4 నెలల్లో పెళ్ళిళ్ళు కూడా జరిగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక్క మ్యారేజ్ జరిగినా చాలండి నాకు గొప్ప సంతృప్తి అన్నమాట. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు, పైన భగవంతుడు నన్ను చూస్తాడు. పర్వాలేదే మారుతికరణ బాగా చేసావు, ఒక సంబంధం కుదిరింది అని చెయ్యాలి కదండి. సంకల్పం మంచిదైతే స్వార్థం లేకుండా పనులు అద్భుతంగా జరుగుతాయండి. ఇది నా గొప్ప నమ్మకం అన్నమాట. అందుకనే నేను వీడియోలు చేస్తున్నాను. ఎందుకంటే నా వీడియోలు ఎంతమంది చూస్తారనేది కాదు. ఒకసారి 100 మంది చూస్తారు, 200 మంది చూస్తారు. 2 సంవత్సరాల తర్వాత 1500 మంది, 1200 మంది, 700 మంది, 800 మంది చూస్తారు. ఎప్పటికప్పుడు చూస్తారు కదా అని నమ్మకం, అంతకంటే ఏం లేదు. అలాగే కామెంట్ బాక్స్లో అద్భుతమైన మెసేజ్ పెట్టండి. లైక్ బటన్ ఉంటుంది, ఏదో నొక్కండి. బాగుంది కిరణ్ గారు, చక్కగా చెప్పారు, నిర్మోహమాటంగా చెప్పారు. ఒక విధంగా చెప్పాలి అంటే ఆలోచన రేకెత్తించే విధంగా మీరు చెప్పారు. కానీ కనుక మీరు అనుకున్నట్లయితే మీరు హాయిగా నాతో మాట్లాడచ్చు. నా పేరు మారుతి కిరణ్. నా ఫోన్ నెంబర్ 9491063089. నమస్కారం.